ఓం నమ శివాయ అండి. అందరికైతే ఇదైతే మహాశివరాత్రి రోజు నైట్ శివపార్వతీమాత కళ్యాణం బ్లాగ్ ఫ్రెండ్స్. ఆ రోజు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయ్యవారిది అమ్మవారిది కళ్యాణం ఎలా జరిగింది మా ఇంటి దగ్గర అనేది అయితే ఒక గుర్తుగా ఉంటుంది అని అయితే ఇలా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవడం జరిగింది. అదే ఒక్కొక్కటిగా ఈ వీడియోలో అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా దర్శించుకుంటారని అయితే ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. చాలా చక్కగా అయితే చేశారు ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ రోజైతే. మనసు నిండుగా ప్రశాంతంగా అయితే ఉండే ఆ రోజు మొత్తం అయితే. అందరూ భక్తి శ్రద్ధలతో జాగరణ చేస్తూ అయితే అలా కళ్యాణంలో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఎంతోమంది భక్తులు వచ్చి అయితే అయ్యవారిని అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మనసులోని కోరికలను బాధలను అన్నీ చెప్పుకొని అయితే ఇలా కళ్యాణంలో పాల్గొని వింటూ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్త నీవు, పరమ పురుష భవహర. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా. ఓం నమ శివాయ. ఏ హడావిడి లేకుండా అయితే పూజారి గారులు అయితే చాలా చక్కగా అయితే పూజా విధానం అంతా మొత్తం కళ్యాణం అయితే జరిపించారు ఫ్రెండ్స్. కళ్యాణం అయిపోయిన తర్వాత అయితే ఇలా ఫొటోస్ తీసాను ఫ్రెండ్స్ కొన్ని అయితే. ఇదైతే గర్భగుడి లోపల వనస్థలిపురంలో ఉంటున్న వాళ్ళకైతే ఈ శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయం అయితే తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. శివాలయం ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా డెవలప్ చేసి అయితే చాలామంది భక్తులు వచ్చి అయితే దర్శనం చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి దర్శించుకుంటారు, చూస్తారని అయితే ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఓం నమ శివాయ అండి.